తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం మునగాల సమీపంలో తెలుగుదేశం వర్గాల మధ్య తోపులాట జరిగింది. పెందుర్తి వర్గీయులు, బొడ్డు వర్గీయుల మధ్య మాటల యుద్ధం నెలకొంది. ముఖ్యమంత్రి ప్రోగ్రాం కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్ తనయుడు పెందుర్తి అభిరామ్, స్థానిక శాసనసభ్యులు ఎంపీ ప్రోగ్రాంలో కాన్వాయ్లో వివాదం తలెత్తింది. పెందుర్తి అభిరామ్ కారుకి మరో వ్యక్తి కారు అడ్డుపెట్టడంతో వివాదం చెలరేగింది. దీంతో టీడీపీ నాయకులు ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. మధ్య కాన్వాయ్లో ముందు మేమే వెళ్ళాలి అంటూ జరిగిన వివాదం తోపులాట, కొట్లాట వరకు దారితీసింది. టీడీపీలో వర్గ పోరులో కొట్టుకోవడం చూసి స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గణేష్ అందిస్తారు. గణేష్, తెలుగు తమ్ముళ్ల మధ్య నెలకొన్నటువంటి వివాదం చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు, కార్యకర్తలు ఏమంటున్నారు? రాజానగరం నియోజకవర్గంలో గత కొద్ది రోజులుగా అంతర్గతంగా తెలుగుదేశం పార్టీలో విభేదాలు రాజానగరం ఇన్ఛార్జ్ పదవి మీద నడుస్తున్నాయి. అది వాళ్ళ ఎంపీ పురంధేశ్వరి రాజానగరం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో కూటమి నాయకులంతా కూడా ఈ పర్యటనలో కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. ఇదే క్రమంలో గాడాల కార్యక్రమం ముగిసిన తర్వాత మునగాల సమీపానికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మునగాలలో రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్తుండగా మార్గ మధ్యలోనే తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య వివాదం చెలరేగడం జరిగింది. అంటే రాజానగరం నియోజకవర్గానికి ప్రస్తుతం రోడా చైర్మన్ గా ఉన్నటువంటి బొడ్డు వెంకటరమణ చౌదరి ప్రస్తుతం ఆయన నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా ఉన్నారు. అయితే సీఎం భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించేటువంటి పెద్దుర్తి వెంకటేష్ యొక్క తనయుడు అభిరామ్ కూడా ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా అయ్యేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇదే క్రమంలో ఎంపీ పురంధేశ్వరి, అదేవిధంగా ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరాం కాన్వాయ్ వెనకాల వీరు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ముందుగా అభిరామ్ కారు వెళ్లడంతో రోడా చైర్మన్, అదేవిధంగా రాజానగరం నియోజకవర్గంగా ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి బొడ్డు వెంకటరమణ చౌదరి వెనకాల ఉండిపోవడంతో అభిరామ్ కారుకి బొడ్డు వెంకటరమణ చౌదరి యొక్క వర్గీయులు కారుకి మరొక కారు అడ్డం పెట్టి అడ్డగించే ప్రయత్నం చేశారు. ఇదే క్రమంలో అభిరామ్ వర్గీయులకు, బొడ్డు వెంకటరమణ చౌదరి వర్గీయులకు మధ్య వివాదం చెలరేగడం జరిగింది. ఒకరికొకరు కొట్టుకునే స్థాయికి కూడా వెళ్లడం జరిగింది. అయితే బీజేపీ నాయకులు, జనసేన నాయకులు సముదాయించడంతో తాత్కాలికంగా వివాదానికి అయితే సొద్దుమలగడం జరిగింది. ఈ సమస్య అనేది అధిష్టానం ఫుల్ స్టాప్ పెట్టాల్సి ఉంది మురళి.